కానీ పని ముగించుకొని రేపు నేను మన ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వే నాతో ముందుగా మాట్లాడాలి. హలో హలో గంగా, ఇలా ప్రేమగా ఇంటికి వచ్చే ఆయనతో నేను ఎలా మాట్లాడాలి? నేను ఇక మాట్లాడలేనని తెలిస్తే వారి మనసు ఎంత వేదన పడుతుంది. దేవుడా, నేనేం చెయ్యాలి? నాన్న ఫోన్ చేస్తుంటే తీయకుండా అలా చూస్తున్నావు. తీసి మాట్లాడు. ఓ, నువ్వు మౌనవ్రతం అని తాతయ్య చెప్పారులే. వ్రతంలో ఉన్నప్పుడు నువ్వు మాతో మాట్లాడకపోవచ్చు, కానీ నాన్నతో మాట్లాడకుండా ఉండకూడదు. ఇదిగో మాట్లాడు. సరే, నువ్వు మాట్లాడకూడదని పట్టుదలతో ఉన్నావు. నేనే నాన్నతో మాట్లాడతాను. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. కనీసం నువ్వు నాన్న మాటలైనా విను. హలో నాన్న. దేవసేన, గంగకి ఎలా ఉంది? ఎందుకు తను మాట్లాడడం లేదు? గంగ మౌనవ్రతంలో ఉంది నాన్న. 48 రోజులు ఎవరితో మాట్లాడకూడదని వ్రతం చేస్తుంది నాన్న. అందువల్లే ఎవరితో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరు తనని మౌనవ్రతం ఉండమని చెప్పింది? ఎందుకు తను ఇలాంటి పిచ్చి పనులు చేస్తోంది? గంగ దేవుడి కోసం చేసే వ్రతాన్ని పిచ్చి పని అని ఇన్సల్ట్ చేయకండి నాన్న. లేదు దేవసేన, అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. తను ఇంతకు ముందు నాగమ్మ నాగమ్మ అని పిచ్చి పట్టి పుట్టను పూజించడం వల్ల పడరాని కష్టాలన్నీ పడ్డాం. మళ్ళీ తను ఇలాంటి వ్రతాలు అది ఇది అని మొదలెట్టిందంటే ఏమనుకోవాలి? నాగమ్మ శక్తి గలదే, నేను కాదనడం లేదు. తనని నాగమ్మని మనసారా తలుచుకోమను, నాగమ్మకి రోజు పూజలు చేయమను. కానీ దాంతో ఆగకుండా తనని తను ఇబ్బంది పెట్టుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. అన్ని విషయాల్లో పట్టు విడుపు చూపించే వ్యక్తి ఈ ఒక్క విషయంలో మాత్రం పట్టుదలగా ఉండడం నాకు బొత్తిగా నచ్చలేదు. నువ్వు తనకు ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. నాన్న నీతో మాట్లాడాలంట గంగా. గంగా, నువ్వు దేనికోసం మౌనవ్రతం చేస్తున్నావో దాన్ని ఇవాటితో ఆపే. రేపు నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాతో ఎప్పట్లాగే మాట్లాడాలి. ఏంటి చెప్పింది అర్థమైందా? ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే ఇక నేను నీతో ఎప్పటికీ మాట్లాడను, అంతే. గంగా, నువ్వు మౌనవ్రతం ఉండడం వల్ల నాన్నకి నీకు గొడవలు వచ్చేలా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వ్రతాలు చేయాలంటావా? నా మాట విని నాన్నతో మాట్లాడు గంగా. గంగా, నేను చెప్పినా మాట్లాడనంటున్నావు కదా. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు.